హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఏం చేస్తున్నారా అక్కడ చూస్తున్నారా? సో ఇద్దరు పెద్ద మనుషులు కలిసి అయితే గుంత తీస్తున్నారు అనమాట. ఎందుకనేది ఇంపార్టెంట్. సో పండగ అయితే చేస్తున్నామండి. ఈ ఉగాది ముందు అయితే పండగలు చేస్తారు కదా, అంటే ఇప్పుడు మైసమ్మ, ఎల్లమ్మలు, ఉప్పలమ్మలు అని అలా పండగలు చేస్తారు కదా, సండే అలా. సో అలాంటి పండగ అనమాట. ఆ పండగ కోసం పెద్దవాళ్ళు ఏమలే కానీ చిన్నపిల్లలు అయితే కష్టపడుతున్నారు. సో ఇప్పుడైతే మనం ఆ పండగ ఎలా చేశారు అదంతా అయితే వీడియోలో చూసేద్దాం. ఓకే, కంటిన్యూ చేద్దాం. వీళ్ళైతే ఇంత కష్టపడి గుంత అయితే ఎందుకు తీస్తున్నారు అంటే, అదే పండగ అని చెప్పేది కదా. గుంత దేనికోసం అంటే, అదే పండగలు చేసైతే పండగ చేసిన ఏమంటారు తినే వస్తువులు, తిన్న ప్లేట్లు, చేతులు కడగడం అవన్నీ బయటికైతే వెళ్ళొద్దు అనమాట. బయటికి వెళ్తే మనం చేసిందంతా బయటికి వెళ్ళిపోద్దని అలా. సో ఇంట్లోనే గుంత తీసి ఇంట్లో వేశారు అలా అనమాట. దానికోసం గుంత తీస్తున్నారు కష్టపడైతే. సో పూజ అయితే ఒక పక్క అయ్యగారులు అంటే బైండ్లోళ్ళు అంటారు, వాళ్ళైతే వచ్చి స్టార్ట్ అయితే చేశారు. ఇప్పుడైతే చూద్దాం. ఇప్పుడైతే వాళ్ళు వచ్చాకైతే అమ్మవారిని బయటికి తీసాకైతే అందరిని కూర్చోబెట్టయితే మైలపూలు తీశారండి. ఇందాక అవన్నీ చేశారు కదా, చేశాక మైలపూలు అయితే తీశారు. తీసాకైతే పాలోల వరకు కూర్చోబెట్టి చేస్తారు. చేశాకైతే అందరు తల స్నానాలు చేసేస్తారు పాలోల వరకు అందరూ. దాని తర్వాత అమ్మవారి కళ్యాణం ఉంటుంది అనమాట. చూసేద్దాం.
చాలా పోసుకున్న వాళ్ళు పోసుకొని మా ఆయన తీసుకుంటున్నాడే గోడకుంది ఇప్పుడు కట్టే టైం 1:30 అవుతుంది. అక్కడ చూడండి 1:30 పిండి వంటలు ఎందుకు చేస్తున్నామో అనుకుంటున్నారా? ఆకలేసింది అందుకోసం. ఇంకేం అక్క తొందర చేయి, ఆకలి అవుతుంది. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మర్చిపోయినా మహేష్ హాయ్ చెప్పు. చూడకుండా ఇప్పుడైతే అమ్మవారి కోసం అయితే మేము బూరెలు చేస్తాం. ఏదైతే నైట్ చేసే పూజనే కాబట్టి పోయినసారన్నా స్నానాలు చేసి పడుకున్నాము. ఈసారి కొత్త అయ్యగారులు వచ్చి నైట్ అంతా పని పెట్టారు. సో ఇప్పుడైతే మనం వంట చేసుకున్నాం. స్వప్నొక్క చేసిన బూరెలు చాలా టేస్టీగా ఉన్నాయి. అవునా? ఒకసారి తినాలనిపిస్తుంది. టేస్ట్ చేసింది అనమాట మా అక్క. థ్యాంక్స్ అక్క. తినాలనిపిస్తుంది స్వప్న, కానీ తొందరగా అవుతున్నాయి. అమ్మవారి బియ్యం పిండి ఇప్పుడైతే పూరి అందు సరిపోతుంది. మైల తీసాకైతే పాలలో వరకు అయితే తల స్నానాలు చేసేస్తారండి. చేసేసాము. చేసినాక ఇప్పుడైతే బూరెలు చేస్తున్నాం అనమాట. అమ్మవారి కోసం కుండ ఒప్పిస్తుంది, అందులో జొన్న బువ్వ ఇంకా గారెలు అమ్మవారికి ఎక్కుతాయని అవైతే ప్రిపేర్ చేస్తున్నాము. ఎప్పుడైనా సరే పండగ అంటే నార్మల్గా ఆదివారం రోజు పండగ అయితే శనివారం ఈవినింగ్ అందరూ ఎక్కడైతే పండగ చేస్తారో వాళ్ళ ఇంటికి వెళ్ళి పాలవలం అయితే ఖచ్చితంగా ఉంటారు. అక్కడికి వెళ్ళాక అదే మైలపోలు తీసాక తలస్నానాలు చేసి పడుకుంటాము. ఇంకా ఆ రోజు నైట్ అమ్మవారిని అయితే బయటికి తీసేసి అంతా క్లీన్ చేసేసి మైలపోలు తీసేస్తారు. మళ్ళీ మార్నింగ్ బలి చల్లాక అదే యాటను కోసి బలి చల్లాక అందరూ మళ్ళీ తలస్నానం చేసి మొత్తం క్లీన్ చేసేసుకొని అమ్మవారిని రెడీ చేసి అయితే అక్కడ పెట్టి వెళ్ళిపోతారు బయలులోలు. ఇంకా ఆదివారం రోజు మార్నింగ్ అందరు వచ్చి భోజనాలు చేసి అమ్మవారిని దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టాక ఈవినింగ్ వచ్చేసి ఆదివారం ఈవినింగ్ వచ్చేసి అమ్మవారిని లోపల పెడతారు. ఇలానే మాత్రమే చేస్తారు, ఇంకింతకంటే చెయ్యరు. ఈసారి మాత్రం అలా కాదండి, చాలా అంటే చాలా బాగా చేశారు. అంతా కొత్తగా అనమాట. మాకిట తెలియక ఇంకా మేము మామూలు డ్రెస్సెస్ వేసుకొని వచ్చాము. వాళ్ళు అన్నారు చీర కట్టుకొని కళ్యాణం మీద కూర్చుంటే చాలా బాగుండేదని. అంటే తెలియదు కదా, అసలు ఫస్ట్ టైం కాబట్టి తెలియక మేమైతే అలా చేసాం అనమాట. వీళ్ళైతే ఎలా చేశారంటే
మైలపోలు చల్లాకైతే ఇంకా అంతా క్లీన్ చేసేసి గుడిని అంతా క్లీన్ చేశారు. మా అక్క వాళ్ళేమో లోపల ఉన్న సామాన్లు గురుగులు అమ్మవారిని అయితే మంచిగా నీట్గా క్లీన్ చేసేసి కొత్త చాపేసి పోలు పోసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలాగైతే కూర్చోబెట్టి కళ్యాణం చేశారో సో సేమ్ టు సేమ్ అలా చేశారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా మంచిగా అనిపించింది. నైట్ మొత్తం మేల్కొనే ఉన్నాం. నైట్ ఓవరాల్గా నైట్ ఎవ్వరు పండుకోలేదట. చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా అందరు మేల్కొనే ఉన్నారు. కళ్యాణం నైట్ అంతా జరిగింది అనమాట. చాలా బాగా అనిపించింది. సో మొత్తం అయితే చూసేయండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే మేము ఒడి బియ్యం కలుపుతున్నాము. యాక్చువల్గా ఇవైతే మేము తలంబ్రాల బియ్యం అనుకున్నాం, కాదండి ఒడి బియ్యం అనమాట. ఒడి బియ్యం కలుపుతున్నాం. చాలా బాగా అనిపించింది అనమాట. సో చూసేయండి, చూసేస్తే మొత్తం అర్థమవుతుంది. ఇంకా పడుతుంది అక్కడికి ఎక్కువ వచ్చి నాకు పర్లేదు. ఇంకొంచెం పడుతుంది అక్క పోయి ఏం కలుపు 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 అలాగే లైట్ వస్తుంది ఇప్పుడు మంచిగా అక్క. ఇది ప్యాకెట్ పసుపు, అదే మన పసుపు పచ్చగా ఇప్పుడు లైటింగ్ మంచి ఫేస్లో వస్తాయి. అమ్మవారి కోసం మనం బియ్యం కలుపుతాం. ఇది ఒడి బియ్యం అదే తలంబ్రాల బియ్యం కలుపుతాం. మేము ఒడి బియ్యం కలుపుతాం. అందరం 9 మంది 5 మంది. ఓకే చిన్నది కొంచెం ఆడపిల్లలు కలిపిస్తాం. ఆడపిల్ల సపోజ్ లేదు అమ్మాయి కలిపి ఆడపిల్ల ఖచ్చితంగా ఆడపిల్లతో కలిపి అది ఉండదా మనకు వచ్చే కామన్ చేసిందా అంతగా పని లేదని గుంత తీసుకురా అదే బరువు అయిపోయినట్టు పెట్టు తీసుకుంటుందిరా ఇలా పెట్టదా ఈ బాగుంటే అంట తినకి వెరీ గుడ్ బాగుంది మ్యాచింగ్ సెట్ అయింది దాని పెట్టకపోతుంది అట్లా కలిపి ఎడిటింగ్ అదంతా అట్లా చేయాలా మన పూర్తి క్లాస్ చెప్పలేదు. 2 పెట్టు బాగా గడమటండి అలా 2 చేయాలి. ఓకే 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 సరే చాలు.
పండగ అయితే మా పెద్ద తమ్ముళ్ళు చేస్తున్నారనమాట. సో ఎవరు చేస్తే వాళ్ళ ఏమంటారు కొడుకు కోడల్ని అత్త మామల్ని వాళ్ళని కూర్చోబెడతారు కదా. సో పాలోళ్ళని జంటలు ఎవరున్నా సరే కూర్చోమన్నారు అనమాట. చాలా మంది ఉన్నారు, 6 మంది మామయ్యలు, ఇంకా వాళ్ళ కొడుకులు 9 మంది, చాలా మంది ఉన్నారు. కానీ ఇంకా నైట్ రాలేదు. సో రాకపోవడం వల్ల మేము ముగ్గురు మాత్రం కూర్చోవాల్సి వచ్చింది అనమాట. 3 జంటలు మాత్రం కూర్చున్నాం అనమాట. సో ముగ్గురే కూర్చున్నాం కాబట్టి ఇంకా మంచిగా అనిపించింది. ఎందుకంటే అందరు కూర్చున్నా బాగుంటుంది, కానీ చాలా మంది అయితే కూర్చోబెట్టారు కదా, లేట్ అవుతుంది. సో అందరితో సమానంగా చేయించారు పూజ అనేది. ఒకరితో ఒకలాగా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటే చేపియాలి కదా. సో అలా కాకుండా అందరితో కూర్చున్న వాళ్ళ జంటలతోటి అందరితో సమానంగా చేపించారు పూజ. చాలా బాగా అనిపించింది అన్నమాట. అంటే మేము సొంతంగా చేస్తున్నట్టు అనిపించింది. అలా అమ్మవారి పూజ అయితే చాలా బాగా జరిగింది. సో ఇప్పుడైతే కళ్యాణం మీద కూర్చున్నాము. మేము అదే తల స్నానాలు చేసి అయితే కూర్చున్నాము. మాకు తెలియదు కాబట్టి ఇంకా మంచిగా చీరలు అవి కట్టుకొని కూర్చునేటోను. సో నైట్ ఒక 3 అవర్సే కదా పడుకోవడానికి అన్నట్టు కంఫర్టబుల్ డ్రెస్సెస్ తీసుకొని వెళ్ళామన్నమాట. లేకపోయింటే మంచిగా బట్టలు తీసుకొని అయితే వెళ్ళేటోళ్ళం. సో ఈసారి అయితే ఇంకా బాగా చేస్తాం అనమాట. సో ఇప్పుడైతే కళ్యాణం స్టార్ట్ అయింది. సో చూసేద్దాం. उपली मशम ओम विराटे ओम भूलोक नागलवार जैसे अवतार संकल्प अक्षंताय देवतमेन नाथपते ओम परलोक ब्रह्मांड अक्षंतल ब्रह्मा विष्णु ईश्वर संकल्प ओम लक्ष्मी पार्वती पार्वती पुत्रिका ओम श्री रेणुका एल्लम पेड़वारी उपल अवतार 4 अवतार नागलवार गृहस्थल परशुरामगा जन्मिंచి मुक्कोट देवतल अक्षंतल मूल विराटी ओम गौरी पूजिता गणपति शुभ मुहूर्त शुभ योगे ओम धर्म धान्य वश बहुनाम चिता समुद्रादिक वाशिव పువ్వుల అదే ओम अजितानंतस्य विरस्य शिवनादि नारायणस्य ओम शुभति शुभारं चंद्र तारावण वनकुल्यम शुभशोभो अशुभम ओम गंधद्वारम दुरादर्शम निष्ठविश्य कर्षण ईश्वरी सर्वतारम ओम स्वामियोमिना श्रियम ओम श्री उपले मशम अवतार संकल्प ओम क्रोधिनाम संवत्सरम शनिवार చిన్న దార పోయాలి అవును ఇట్లా వదిన అట్లా ओम श्री उपले मशम अवतार संकल्प ओम कालगड़की कलशम स्मृता देवते ओम पूर्व दक्षिण प्रक्षल तत्वपादम प्रक्षल प्रक्षल मुकुंदर प्रक्षम ओम श्री लक्ष्मण स्वरूप से ब्राह्मणस्य अंगांगा कलिंगा कांबोजकी तुंगबद नेपाल जला समृद्ध देवते नाथपते भूलोकमंद ओम भूलोक नागलवार जैसे सकल ब्रह्मांड ओम जला अलंकरे पूजिता देवते नाथपते लोकाभिराम ओम लेपड़ काल लेपड़ भाई ओम सकल ब्रह्मांड जला अलंकरे पूजिता देवते नाथपते ओम श्री लक्ष्मण विहरम महाविष्णु विहरम ईश्वरवा विहरम इंद्रायचार्य कल्प देवताभिराम ओम अशतिपाल देवताभिराम ओम रजता देवताभिराम ओम वाणिज्य पश्चात देवते नाथपते प्रलोक ब्रह्मांड के देवते लोकाभिराम अनंतकोटि आदिवासी कृष्ण देवते नाथपते ओम भूलोक नागलवार सकल ब्रह्मांड के मुताबिक देवतो काव्यराम ओम शतमान नमो जता पूर्ण चंद्रिय ओम आयुष सेवेंद्र अगजनन एकंत एकांतो बास्मे ओम देवलकम चालवनं तदलकम ज्ञापन ओम देवलकम गुरुवार तदलकम श्री परशुरामाय जय जय तंगल उपले मशम ओम जला अलंकार उपले मशम अवतार संकल्प कालगड़की कलशम शुभ मुहूर्त शुभ योगे ओम अनंतकोटि आदिवासी कृष्ण देवतो काव्यराम ओम भगवान के द्वारा काटले गंगा देवस्वारु ओम ब्रह्मणम ब्रह्मणम के देवतो काव्यराम ओम सुरगलाल के देवता कसिक बालकम शोधे काजे देवता ओम कायनम ओम नमोदायनम ओम श्री उपले मशम देवता ओम श्री परशुरामाय देवता ओम परलोक ब्रह्मांड के देवता नाथपते ओम भागवत तेजो नेतो देवता संकल्प जला अलंकार पूजिता देवता काव्यराम ओम ज्योतिष वाला चंद्र तारावन कुलम शुभशोभ अशुभम ओम चंद्रदान द्वादशम शिवशा कर्षण ईश्वर सर्वतारम ओम स्वामियों श्रीयम ओम श्री लक्ष्मण स्वरूप से ब्राह्मणस्य ओम निराला संकल्प जला अलंकार पूजिता देवता नाथपते कोट भूलोक नागलवार जैसे ओम श्री परशुरामाय तंगल उपले मशम ओम कालगड़की कलशम शुभ मुहूर्त शुभ योगे ओम क्रोधिनाम संवत्सरम देवते नाथपते ओम शनिवार आदिवार संकल्प ओम शुभ मुहूर्त शुभ योगे अनंतकोटि आदिवासी कृष्ण देवते काव्यराम ओम देवलकम तारावन तदलकम ज्ञापन ओम गजवलकम गुरुवार तदलकम श्री परशुरामाय जय जय बलवन कृष्ण स्मृता देवते नाथपते ओम अनंतकोटि आदिवासी कृष्ण देवते काव्यराम ओम ब्रह्मणम ब्रह्मवरम उष्ण ब्रह्मरामेण वर्णे कवदेश वंदे ओम ओम श्री परशुरामाय जय जय तंगल उपले मशम अवतार संकल्प ओम जला अलंकरे पूजिता देवते नाथपते ओम अनंतकोटि आदिवासी कृष्ण देवते काव्यराम ओम गिरवार काटलेवार गंगा देवस्वाम शामरी परिवेद ब्रह्मकल्याण लोकमाता ओम आर्जक शिवशक्ति उपशक्ति महाशक्ति नवतारशक्ति ओम श्री लक्ष्मी परशुराम गौरी पूजिता शुभ मुहूर्त शुभ योगे ओम धर्म धान्य वश बहुनाम चिता समुद्रादिक वाशिवम ओम हल्या मानव पांचाल यज्ञ पृथ्वीनाम ओम हल्या मानव पांचाल यज्ञ पृथ्वीनाम भूलोक नागलवार जय जय ओम श्री उपले मशम कल्याण संकल्प ओम शनिवार आदिवार संकल्प शुभ मुहूर्त शुभ योगे ओम अनंतकोटि आदिवासी कृष्ण देवते काव्यराम ओम चौरष्टु चित्रकरण प्रसन्नावतम जय जय अश्वमेध जय जय शादावण ओम देवलकम तारावन तदलकम ज्ञापन ओम देवलकम गुरुवार तदलकम परशुरामाय जय जय बलवन कृष्ण स्मृता देवते नाथपते ओम पूर्व दक्षिण वाला प्रक्षल तत्वपादम प्रक्षल ओम प्रक्षल तरामुख प्रक्षम ओम श्री लक्ष्मण स्वरूप से ब्राह्मणस्य ओम गंगा कांबोजकी तुंगबद जला समृद्ध देवते नाथपते ओम गिरवार काटलेवार गंगा देवस्वारु ओम भगवान के द्वारा काटलेवार गंगा देवस्वारु कोट ओम भूलोक नागलवार सकल ब्रह्मांड के मुताबिक देवते नाथपते ओम शुभ मुहूर्त शुभ योगे ओम परशुरामाय जय जय तंगल उपले मशम ओम परशुराम तेजो नेतो देवता ओम उपले मशम अकल देवतल गौरी पूजिता गणपति ओम गौरी पूजिता ओम श्री उपले मशम पादयो पादं समर्पयामि
సరే అదో అలా ఇది వాటి పోయచ్చా నిలబెడా అట్లా ఎంత చెప్పండి ఆడేసి మాకు మంచి పని చేసిన బాజా బాజాలా బోలో బంగారే బోలో ఓం నంద ఇంద్ర జాతేశ్వర ఆదరణాలయం ఓం శ్రీ అనంతకోటి ఆదివాసి దేవతమైన ప్రలోక బ్రహ్మాండ ఓం శ్రీ ఉపలయ మధ్య అవతార సంకల్ప పాదియో పాదం జలం సమర్పణ నీల సంకల్ప జలం సమర్పణ ఉపోజోల పాదియో పాదం జలం సమర్పణ అనంతకోటి ఆదివాసి జలం సమర్పణ నివృత్తి మల్ల అక్కడ కావాలి స్కూల్ అందరూ ఓం శ్రీ ఉపలయ మధ్య అవతార కలిసం ఓం దక్షిణ ఓం తదోబా మంచి తల ఒక వేసుకొని ఫస్ట్ మంచి తల ఒక కంకణం పైన పసుపు దాంట్లో పెట్టుకోవాలి కాలండి అలాగే ఏయ్ అది కా హైట్ నని కా చాలు ఇంకా ఈ చిన్న కింకి తీసేయి పెళ్లిలో కన్యాదానం చేసేటప్పుడు ఇంకా పైసలు పెట్టుకుంటారు కదండి ఇలాగా తల్లిదండ్రులు అయితే. సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గిట్ట ఇలా పెడతారు కదా. సో సేమ్ పెళ్లి ఎలా చేశారో అలా చేశారు అనమాట. సేమ్ అందరూ అలాగే చేశారు. చాలా బాగుంది అనమాట. అది సేమ్ పెళ్ళి అనుకోని పెళ్ళి ఎలా చేశారో అలా చేశారు. బాగా జరిగింది అసలు. అదే
పట్టుకోరా కళ్యాణం ముచ్చుకొని కళ్యాణం శ్రీ తల్లి ఉప్పలే మషమ్మ తల్లి ఉప్పలే మషమ్మ కాలు కడిగి కళ్యాణం శ్రీ తల్లి బసరామయ్య ఉప్పలే మషమ్మ ఓం శ్రీ ఉప్పలే మషమ్మ అవతార సకల బ్రహ్మాండ కళ్యాణం ఓం మీ తారగారు ఓం నాగ నగరి నామదేశ నగరి సతమతి సమితస్య భద్రమనామదేశ ఓం పుత్రపుత్రిక నగరి ఓం నాగ సత్యనారాయణ నామదేశ సత్యనారాయణ సతమతి సమితస్య పుష్పవతి నామదేశ ఓం పుత్రపుత్రిక ఓం నాగేంద్ర నామదేశ సతమతి సమితస్య ఉమా నామదేశ పుత్రపుత్రిక శ్రీనిషిత్ నామదేశ సందీప్ నామదేశ అభినవ్ నామదేశ మానసీ నామదేశ ఓం సాకుటుంబ నామదేశ వంశకం సాగబంధ ఓం గదానం గురువాన్ గదానం ఉపరి మషమ బలమన కేశవ గురుతా దేవతల కార్యవ ఓం అన్నగోడి ఆత్మ కేశవ దేవతల ఓం ముక్కోళ్ళకు కోయలకు ఓం బ్రహ్మవిష్ణు విష్ణు లక్ష్మీ పార్వతి పుత్రిక ఓం శ్రీ ఏడైల బ్రహ్మ ఉపరి అవతార నాలుగు అవతార నాలుగు పుస్తక ఓం భద్రానయ్య జన్మించి తల్లి ఉపరి మషమ అవతార సంకల్ప శుభం అవతార శుభయోగే ఓం ధనం ధాన్య పుష్ప జతాదేవతల వాష్యం ఓం గణాల దేవతల సకలమాన కన్యాలం ఓం బాలవేమ దేవతల అభిషేక దేవతల ఓం శ్రీ లక్ష్మీ పుత్రిక గౌరీ పుష్ప శుభం అవతార శుభయోగే ఓం శ్రీ లక్ష్మణ దేవత బాలవేమ దేవత విష్ణువ దేవత విలాసచంద్ర దేవత ఓం హరియా బాలవేమ పాంచాలి యజ్ఞ పృథ్వీనా ఓం సుమతి శుభం బృంద తారవన కులం శుభశోభ ఆశవం ఓం గంధవరం ద్వాదశ విశ్వశ కరిష్య ఈశ్వర సౌతారం ఓం సాగరంగ శ్రీయం ఓం భగవంతుని తారవన దేవత ఓం భగవంతుని గురువాన్ దేవత ఓం శ్రీ భద్రనాయ తల్లి ఉపరి మషమ బలమన కేశవ గురుతా దేవత ఓం అన్నగోడి ఆత్మ కేశవ దేవత కాల మీరే ఓం నాగవారి వంశ పుత్రిక దేవత ఓం పేరు ఓం నాగ మహేష్ ఓం నాగ మహేష్ నాగ సుఖమా జగతి ఉపరి మషమ ఓం నాగరి కలిసి కన్యాదానం దేవత ఓం కన్యాదానం బోధానం బోధానం లక్ష్మీదానం ఓం ధనం ధాన్య పుష్పం ఓం జతా సముద్ర దివాశ్వం ఓం అన్నగోడి ఆత్మ కేశవ దేవత ఓం పుష్పజల సంభజన చేసే భాషం దోషం భూషం సుభాషం భూతాసి సమస్త వాంగల్యం ఓం మనో భాగ్య వాంగల్య సర్వాయ ఓం అన్నగోడి ఆత్మ కేశవ దేవత కార్యవ ఓం భగవంతుని తారవన దేవత ఓం భగవంతుని గురుబలం ఓం కళ్యాణ మానవ పాంచాలి యజ్ఞ పృథ్వీనా కన్యాదానం శ్రీ 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 కలి ఉపలమ కలి ఉపలమ శమ నాగరికి కన్యాదానం శ్రీ ఓం శుభ మౌత శుభ యోగ ఓం అన్నగోడి ఆత్మ ఓం అన్నగోడి ఆత్మ కేశవ దేవత నాగదే ఓం శ్రీ ఉపలమ శమ ఓం సాక్షాత్ దేవత నాగదే ఓం నాగదే ఓం హరి నామదేశ ఓం ధార సర్వపతి సమస్య పదమ పదమ నామదేశ పదమ పుత్రిక ఓం హా హరి పదమ ఓం హరి నామదేశ ఓం మత సర్వపతి సమస్య భాగ్యమ నామదేశ పుత్రిక మహేష్ నామదేశ మహేష్ సర్వపతి సమస్య స్వప్న నామదేశ పుత్రిక ఓం జయ ధాయవం ఓం లంబోదాయవం ఓం శ్రీ ఉపరి మషమ ఓం శ్రీ ఉపరి మషమ ఓం శ్రీ ఉపరి మషమ గురు ఓం శ్రీ ఉపరి మషమ ఓం అవతార సంకల్ప కన్యాదానం ఓం సకలమాల కన్యాదానం ఓం సకలమాల కన్యాదానం ఓం ఉపరి మషమ సకలమాల కన్యాదానం ఓం భాగరి కన్యాదానం దేవతల కళ్యాణ ఓం సకలవృష్టం దేవతల ఓం సకలమాన జయ పురుషనే ఓం ఆయుష్ చేయ అగజన హేన హేన వసే ఓం సకలం తారవద దేవత ఓం సకలం గురువాద దేవత శ్రీ ఉపరి మషమ భగవంతుని కేశవ దేవతల కళ్యాణ ఓం అత్యంత విరచ సింహాది నారాయణస్య ఓం శ్రీ ఉపరి మషమ ఓం భూల నాగవాద జయ శుభ మౌత శుభ యోగే ఓం ధనం ధాన్య పుష్పం జతా సముద్ర దిగ వాష్యం కన్యాదానం శ్రీ కన్యాదానం శ్రీ కన్యాదానం శ్రీ ఓం శ్రీ తల్లి ఉపలమ నీ కాలు కడిగి నీ కన్యాదానం శ్రీ ఓం సకలమాల కన్యాదానం శుభ మౌత శుభ యోగే ఓం ధనం ధాన్య పుష్పం జతా సముద్ర దిగ వాష్యం ఓం మాస్టర్ ఓం హరి నామదేశ హరి సర్వపతి సమస్య భద్రమ నామదేశ పుత్రిక వసరామ నామదేశ భద్రమ సర్వపతి సమస్య లక్ష్మణ నామదేశ పుత్రిక నగేష్ నామదేశ సర్వపతి సమస్య సుష్మా నామదేశ పుత్రిక జస్వితా శ్రీ నామదేశ ఓం సహకుటుంబ నామదేశ వంశ పుష్ప మౌత శుభ యోగ సకలమాన కన్యాదానం ముక్కోడి దేవత ముక్కోడి బ్రహ్మ విష్ణు ఈశ్వర ఓం లక్ష్మణ పార్వతి పుత్రిక ఓం రేణుక ప్రేమ ఉపరి నాగవారి కోసం భద్రానయ్య జన్మించి ఓం కామోక్ష ఇట్లా ఓం కామోక్ష మోక్షేష నాతి చరామి నాతి చర్తవ్య తండ్రి పరశురామయ్య తల్లి ఉప్పలమ్మ మా యందు తెలిసి తెలియక ఎలాంటి తప్పులున్నా క్షమించి ఆపదలు తొలగిపోయి పుణ్యక్షేత్రం కలిగి మా పంట యందు మా ఇంటి యందు మా దొడ్డి యందు మా దూరణమందు మా ఉద్యోగాలందు మా వ్యాపారాలందు మా సప్తకోటి బ్రాహ్మణులతోటి కళ్యాణం చేస్తాం. ఎలాంటి పుస్తకాలున్నా దూరం చేసి అనుకున్న పనులు శుభం చేసి నిండు నూరేళ్లు ఆయుడు ఆరోగ్యాలతోటి వదిలేటట్టు చల్లగా దీవించి కాబట్టాలి. సుఖ సంతోషాలతోటి బంధుమిత్రులతోటి ఉప్పోడి దేవతల సాక్షేశ్వర మూల విరాటి ఉప్పలి మషమ తల్లి ఉప్పలి మషమ పరశురామయ్య ఉప్పోడి దేవతలకు నమస్తే నమస్తే పరశురామయ్య ఉప్పలి మషమ చెప్పి ఇక మీ మనసులో ఏమన్నా కష్ట సుఖ బాధలు మీకు కోరికలు ఉంటే అమ్మవారికి మనస్ఫూర్తిగా మంత్రాలు కలుసుకొని అమ్మవారికి మీ కోరికలు ఏందో చెప్పాలి. ఓం పశు కుంకుమ అలకరి పూజా దేవతపై కరాజపదే ఓం శుభతి శుభారం సుందర తారావారం అనుకూలం శుభశోభ అశుభం ఉక్కోడి దేవతలకు ముక్కోడి భూలోకమందు నాగలవారు చేసేటి ఓం శ్రీ భద్రామయ్య తనని ఉపయ మషమ పుస్తమేట అలకరి మాంగళ్య కుంకుమ అలకరి పూజా దేవతపై కరాజపదే ఓం ముక్కోడి దేవతల అక్షేత్రం మూల విరాటి ఓం
ఓం ముక్కోడేవతల అక్షంతరం మూల విరాటి నక్షత్రములే అక్షంతలుగా మారి అక్షంతలే శేషలుగా మారి ఓం శేషల అక్షంతల గంధం శుభ సంకల్ప అక్షంతల శేషల దేవతవేళ రాజవత ముక్కోడేవతల పుష్పం ఓం మూల విరాటి ఉపలే మశమ పుష్పమేట అలకరి మాంగళ్య పూజ దేవతవేళ కావ్యమ ఓం పుష్పజేశం లమ్మశేషం జేశేషం ఓం భాస్కర ముఖారచనం పుష్పం సుమాలాసనం భూసురాసనం పుష్ప మాంగళ్యం ఓం ముక్కోడేవతల అక్షంతల సమర్పణ మూల విరాటి ఓం అక్షంతల ఓం శ్రీ ఉపలే మశమ మాంగళ్య స్మృతం బ్రహ్మ విష్ణు ఈశ్వర సంకల్ప ఓం శుభ ముహూర్తం శుభ యోగే ఓం అనంతకోటి ఆదిమ జగదీశ్వర దేవతవేళ కావ్యమ ముక్కోడేవతల ముక్కోడేవతలకు ఓం శ్రీ ఉపలే మశమ ఓం శ్రీ ఉపలే మశమ కళ్యాణ సంకల్ప వడివాల వడిబియ్యం బ్రహ్మముడి అలంకరం సమర్పయామి. ఓం శ్రీ పరశురామాయ తరదమి ఉపలే మశమ కళ్యాణ వడివాల వడిబియ్యం బ్రహ్మముడి అలంకరం శుభ ముహూర్తస్తు శుభ యోగే. తెలియదు ఇవన్నీ చేపిస్తారని మాకు ఇంటి పేరు ఎడిపోద్దమ్మా స్వప్న కనుక ఓం శ్రీ పరశురామాయ తల్లిదండ్రి ఉప్పలే మశమ కళ్యాణ వడిబాల సంకల్పానికి 201 రూపాయలు ఇచ్చిన ఓం శ్రీ ఉప్పలే మశమ దేవుడితో పరశురామాయ దేవుడితో ఓం శ్రీ ఉప్పలే మశమ దేవుడితో పరశురామాయ దేవుడితో ఆ కళ్యాణం ఆ యొక్క సంతాన ప్రాప్తిరస్తు ఓం విద్యా ఉద్యోగ ప్రాప్తిరస్తు తదాస్తు ఓం ధనం ధాన్యం పశుపుత్రలాభం శతా సంవత్సరాలు ఆయుష్వం పుత్ర సంతాన ప్రాప్తిరస్తు ఓం శ్రీ పరశురామాయ దేవుడితో ఉప్పలే మశమ దేవుడితో ఆ యొక్క సల్లాని దేవుడితో సంతాన ప్రాప్తి సలగా దీవించి కాపాడాలి. ఓం వాళ్ళకి సంతానం అయితే మల్లాని కళ్యాణ రాయబారి చేసే సమయకాలం ఉన్నది. ఓం ధనం ధాన్యం పశుపుత్రలాభం శతా సంవత్సరాలు ఆయుష్వం ఓం శ్రీయం వర్ధశ్యాం ఆయుష్యం ఆరోగ్యం ఆయుధాశ్ వలోపనమస్య. ఓం శ్రీ పరశురామాయ
తీసాడు అయ్యగానే తీసాడు గా లేకపోతే ఆడపిల్లలతో ఎవరితో తీపిస్తాడు కామన్ గా పెళ్లిళ్ళు అయితే ఇప్పుడు నా తెలియదు మాడపిల్ల చెప్పారు మాకైతే మనం వచ్చే బియ్యం ఇంటికే వేసుకో అన్ని దగ్గరే ఉంటాయి తీసుకొని రాపో మరి ఒడి బియ్యం కట్టుకోకపోతే బలి ఇప్పుడు అది లేడీస్ తోటి నోట్ల తర్వాత అది ఫస్ట్ పోయేటప్పుడు ఏమంటారు ఫస్ట్ ఒక రాజు కొలుస్తాప్పుడు ఫస్ట్ ఏమంటారు రాజు కొలుస్తాప్పుడు ఫస్ట్ ఏమంటారు లాభం ఎందుక ఫస్ట్ కొలిసేటప్పుడు చెప్తుండ్రు కలుపు కాదు కలదు పొలి కలదు పొలి కలదు అనుకుంటా పోయి బాబా అమ్మా కనిపెట్టేసాలే బానే కాదు 12 అయితే అమ్మవారి నందనం జరిగిన 1000 పుట్ల ఒడ్లు పైన ఏంటంటే ఇప్పుడు అమ్మవారి మాన్యం అని ఒక పెద్ద 10 ఎకరాల పొలం ఉంటది ఇప్పటికి కూడా ఉన్నాయి ఊర్లలో అయితే ఊర్లో ఎవరికి నాపథకాలం వస్తే పోయి ఆ పొలం చేసుకొని పొలం చేసుకున్న తర్వాత అమ్మవారికి పొలం చేసుకున్న తర్వాత ధాన్యం పండించి అమ్మవారికి పండగ చేసి తర్వాత ఆయన ధాన్యం అమ్ముకోవాలి అమ్మవారికి పండగ చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు నువ్వు పండగ చేసినావు రేపు చుట్టపక్కల అన్నం పెట్టాలి కదా పెట్టకపోతే మళ్ళీ పండగ చేసుకున్నాక కాబట్టి ఏమైందంటే అమ్మవారి నందనం జరుగుతుంది మీరు పెట్టిన పెట్టుబడి ఎంత ఆ పొలం వల్ల ఎంత పెట్టుబడి పెట్టారు మీరు ఎన్ని పుట్లు పెట్టారు 11 మీరు పోసింది 11 11 పుట్లు అమ్మవారి ధాన్యాన్ని అమ్మవారి పొలం వల్ల మీరు పెట్టుబడి పెట్టిరు అంటే 11 పుట్లు తీసుకొచ్చి నారు పోసిరు అయితే అమ్మవారి నందనం జరుగుతుంది నీకు 11 పుట్లకు 1000 పుట్ల ఒడ్లు పడినాయి వింటున్నావా 1000 పుట్ల ఒడ్లు పడితే 1000 పుట్లు తీసుకొచ్చి అమ్మవారి ముందు రాసి పోసావు ఇట్లా ఈ విధంగా రాసి అమ్మవారి ముందు తల్లి నీ పుణ్యాన్ని ఇన్ని పుట్లు పడినాయి అని చెప్పి అమ్మవారి ముందు రాసి పోసావు 100 పుట్లు తీసుకోపోయామో రోడ్లో పోసినావు 100 పుట్లు అంటే ఎన్ని 100 100 100 పుట్లు తీసుకుపోయి రోడ్లో పోసినావు
అయితే ఇప్పుడేమో ఈ రైస్ మిల్ వస్తే చాలా పెద్దగా ఇప్పుడు కాజామర పోయి బియ్యం పట్టుకొని రావచ్చు. కానీ వెనకట అప్పుడు అమ్మవారి ధాన్యం చేసినప్పుడు వెనకట రైస్ మిల్ లేదు. ఎందుకున్నాయి అమ్మ పెద్దవాళ్ళు వెనకట ఏం చేయాలి? ఎవరైనా గుడపకు వస్తే ఒడ్డు దంచుడు, బియ్యం చేసుడు, అన్నం పెట్టుడు అంతేనా? కాబట్టి 100 పుల్లలు పోయి రాసిన పోసారు. ఆ 100 పుట్లు రోడ్లు ఎందుకు పోసారు అంటే రేపు పండుగ చేసాం కాబట్టి వచ్చే చుట్టపక్కలు వస్తారు. ఈ ఒడ్లను కాస్త బియ్యం చేసి దంచి అలా బియ్యం అన్నం పెట్టాలి. కాబట్టి 100 పుట్లు రోడ్లో పోసారు. ఏం చేయాలంటే గౌతుల వారి దాచుకెళ్ళాలి, గిరిరాజు వారి దాచుకెళ్ళాలి. అంటే గౌతుల వారి దాచుకెళ్ళాలి అంటేనే ఈ ఆడోళ్ళు మీరు ముగ్గురు, గిరిరాజులు అంటేనేమో గిరిరాజులు అంటేనేమో మీరు ముగ్గురు, గౌతులు అంటేనేమో అబ్బాయి వాళ్ళు. అబ్బాయి వాళ్ళు ఏంటి? అమ్మాయి వాళ్ళు గిరిరాజు. కాబట్టి ఏం చేయాలంటే గౌతుల వారు దాచుకెళ్ళాలి, గిరిరాజు వారు దాచుకెళ్ళి కూర్చొని పండుకోడు వంగవాడు లేచి పొరలాడి దంతనే ఆ 100 పుట్లు కాస్త బియ్యం అయింది. లేకపోతే 100 రూపాయలు నాగరేసుకొని పోతుంటే మాత్రం అలా 3 దెబ్బలు దాంతో పడతాయి. అమ్మవారి ధాన్యాన్ని ఇష్టంగా అయినండి, అమ్మవారి ధాన్యాన్ని ఇష్టంగా ప్రేమగా సంతోషంగా దంచాలి. ఒక్కపోతే జాగ్రత్త ఉండే తెల్లవారిని హారాలు లేకుండా మనం పోయి చేస్తున్నాం కాబట్టి ఇష్టంతో దంచాలి. ఏదో ఇష్టం దంచిన అనుకోలేదు, కొరడ తీసుకొని తల 3 దెబ్బలు అయితే కష్టంగా పడతాయి. వింటున్నావా? కాబట్టి మంచిగా ప్రశాంతంగా బాగా పాడు నాతో పాటు వాడు కూడా దంచాలి. ఎట్లా దంచాలనుకున్నావు? ఇట్లా మెల్లగా దంచుకుంటా ఇట్లా ఎగేయాలి దాన్ని. అందరికి మంచిగా పాట పాడాలి. కూడా మీకు పర్లేదా? నాతో పాటు మీరు పాడాలి. మంచిగా పాడకపోతే మాత్రం మావాడు
మోకాలు చేయి నువ్వు ఏ కలర్ నువ్వు ఏ కలర్ ఉంటది బ్లాక్ బ్లాక్ కలర్ లో ఉంటది బ్లాక్ కలర్ ఇనుము మొత్తం దంచి దంచి ఎట్లా అయింది వైట్ ఎల్లో ఏంటున్నావా అబ్బా ఇనుము మొత్తం అరిగిపోయేటట్టు దంచారు అనమాట మీరు చూసినావా తెల్లగా దంచారు అయితే ఈ రోగలు ఒక్కొక్క రోగలి 30 బరువు ఉంది 30 బరువు ఉంది ఈ రోగలి లేపి లేపి ఇగో భుజాలు పట్టుకున్నాయి వంగొంగి ఎగిరేసి ఇట్లా ఎగదో నడువులు పట్టుకున్నాయి ఇంటున్నావా ఎదురులో రక్తం వేరకపోయింది ఇంటున్నావా ఇక ఇవన్నీ పోవాలంటే మరి ఏం చేయాలి బంధువులు అని అడగరేంది లేపి లేపి మొగ ఒక్కొక్క రోగాలు లేపి 30 బరువు ఉంది లేపినాయి కాబట్టి మొగాలు మూసేలు పట్టుకున్నాయి ఇంటున్నావా వంగబడి నడువులు పట్టుకున్నాయి ఎదురులో రక్తాలు పేరుకున్నాయి మరి ఇవన్నీ పోవాలంటే మాకు మార్గం ఏందని అడగండి మార్గం ఏంది ఇవన్నీ పోవాలంటే మార్గం ఏంటంటే డబ్బులు వద్దు పైసలు వద్దు రూపాయలు వద్దు లక్షలు వద్దు కోట్లు వద్దు ఇంటున్నావా మీరేం చేయాలంటే 6 ఆవుల కర్రావులని 7 ఆవుల ఎర్రావులని అండి ఒకసారి 6 ఆవుల కర్రావులు 7 ఆవుల ఎర్రావులు కాదు 6 ఆవుల కర్రావులని 7 ఆవుల ఎర్రావులని 6 ఆవుల కర్రావులని 7 ఆవుల ఎర్రావులని 6 ఆవుల కర్రావులని 7 ఆవుల ఎర్రావులు 3 సార్లు అంటే ఎమ్మటెమ్మటే 6 ఆవులు కర్రావులు 7 ఆవులు కర్రావులు 6 ఆవులు కర్రావులు 7 ఆవులు కర్రావులు అందరూ అన్నారు కదా మరి ఎర్రావులు కర్రావులు 6 ఆవుల ఎర్రావుల నెయ్యి 7 ఆవుల కర్ర అంటే ఏం కూడా ఏర్పడుతుంది ఫస్ట్ అను బాయ్ 6 ఆవుల కర్రావుల నెయ్యి 7 ఆవుల ఎర్రావుల నెయ్యి ఇంగ్లీష్ అంటే కష్టమైన పని అది కొద్దిగా 6 ఆరావుల కర్రావుల నెయ్యి 6 ఆవుల కర్రావుల నెయ్యి 7 ఆవుల ఎర్రావుల నెయ్యి 6 ఆవుల కర్రావుల నెయ్యి 7 ఆవుల ఎర్రావుల నెయ్యి 6 ఆవుల కర్రావుల నెయ్యి 7 ఆవుల ఎర్రావుల నెయ్యి అవునవునువా 6 ఆవుల కర్రావులని 7 ఆవుల ఎర్రావులను తెచ్చి ఈ తెల్లగా దంచిన పున్నుల రోగల్ని ఆ నెయ్యిలో ముంచి తడ 3 గుద్దులు గుద్దితే అనే ఉంటది ఆ నొప్పులు అట్నే ఉంటాయి గుద్దాలా అవుతా గుద్దిందంటే మరి ఏమవుతుందంటే ఆ నొప్పులు అట్నే ఉంటాయి కాళ్ళ నొప్పులు కిలో నొప్పులు మొత్తం అంతే ఉంటాయి మీ బోవి కావాలి దీంతో గుర్తనే మార్గం కూర్తాడు దగ్గర కూర్తాడు ఇప్పుడు మొత్తానికి అయితే గుద్దుడు కామన్ ఎర్రగా అయినా నెయ్యి కూడా అంటే దీనికి వస్తుంది ఫస్ట్ నీ పేరు ఏం పేరుండే నాగేంద్ర గారికి వస్తుంది ఇక తల్లి ఉప్పలి మధ్య పిల్లలు పక్క జరుగురా మేమే పడతాయి ఆ గోడ ముందే పాతగా అయింది పట్టుకో అమ్మా ఎందుకంటే చేపెట్టు తల్లి ఉప్పలి మధ్యమ్మ పరశురామయ్య ఈ లోకల్ పుల్లతో గుర్తున్నా ఎలాంటి భూత పేద పిచాసి గ్రహాలను తొలగొట్టి దుష్ట గ్రహాలు కూడా దూరం అయ్యి అనుకున్న పనులు శుభమై ఎలాంటి కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అన్ని దొరికిపోయి నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండేటట్టు సలగా జీవించి కాపాడుతుంది ఈ రోగాల పుల్లతో గుర్తున్నా దెబ్బ తాగొద్దు నొప్పులు రోగాలు అంటేనే పోవాలి వింటున్నావా నీకే చెప్పేది వస్తుందిగా అనుకో ఏం లేదు నల్లంగా పడతా పోయి పోయిగా బాగుండు వస్తున్నాయిగా అవతల గుద్దలకి వెళ్తుంది ఇక నువ్వు పట్టుకొచ్చి నాకు ఇవ్వాలి మళ్ళీ తల్లి ఉప్పలి మచ్చమ్మ జమ తగ్గిన బాబుని
పరశురామయ్య చూడు మొత్తం అన్నం తినక మొత్తం బక్క అయిపోతుంది. ఎలాంటి దుష్ట గ్రహాలను దూరం చేసి, ఎలాంటి శని గ్రహాలను తొలగొట్టి, అనుకున్న పనులు శుభం చేసి, ఎలాంటి భూత పేద పిచాచి గ్రహాలను కూడా వెంటనే తొలగిపోవాలి. కాళ్ళ లోపలు కిళ్ళ లోపలు వెంటనే పోవాలి. నీ ధాన్యం తెల్లవాళ్ళు ఒక్క పొద్దు జాగార ఉపవాసంతో కళ్యాణం చేసి నీ పాదాలు కడిగి కన్యాదానం కూడా చేసిరు. వాళ్ళకందు ఎలాంటి దుష్ట గ్రహాలు కూడా దూరం చేసి, వారి కాలు ముళ్ళనాడకుండా పగవారి హస్తం కిందిగా ఎలాంటి శత్రువులైన మిత్రులు చేసి, అనుకున్న పనులు శుభం చేసి అలాగా దీవించి కాపాడు. దేవశక్తి, పరశక్తి, శివశక్తి, ఉప్పశక్తి, మహాశక్తి, అవతార శక్తి, ముక్కోటి దేవతల ముక్కోటి ముళ్ళకు నీ యొక్క రోగాన్ని పొందుతూ గుర్తున్న దెబ్బ తాగొద్దు. నొప్పులు రోగాలు పోవాలి. చూసినావా అన్ని బొక్కలే ఉన్నాయి ఆడ. పట్టుకో వెనక చేయబెట్టు. మళ్ళీ ఆడ పడితే నువ్వు ఎక్కలేకపోవాలి. అక్కడ పోయి నువ్వు ఎక్కరావాలి. వస్తున్నా గుర్తున్నా ధైర్యంగా ఉండాలి. చూసినావా ఇట్లా భయపడద్దు. ఇక నేనైతే ఖచ్చితంగా గుర్తా. మరి అవతల వెళ్తే నువ్వు అవతలంగా రాంగా తెచ్చుకొచ్చి నాకు అన్న వస్తుంది తల్లి మా అమ్మ ధైర్యం బాగానే ఉంది. మిసెల్ ఆయనకి అమ్మా చేసి వాళ్ళ ఎందుకు కూడా ఈ యొక్క చల్లని దీవెన ఎల్లప్పుడు వాళ్ళ మీద ఉంచి, వాళ్ళు ఎన్నో కష్టాలు పడి బాధలు పడి నీ కళ్యాణం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు సంతాన ప్రాప్తి కలిగి చల్లగా దీవించి కాపాడు. వాళ్ళ పండగ వరకు పుత్ర సంతానం కలిగితే నాకు అందరూ ఉప్పలి మషమ్మ చెప్తే నీకే ఎంటున్నావా. మళ్ళా పండగ వరకు పుత్ర సంతాన ప్రాప్తి కలగాలి. నీ యొక్క చల్లని దీవెనతో ఎలాంటి గర్భదోషం ఉన్న తొలగొట్టి, అనుకున్న పనులు శుభం చేసి చల్లగా దీవించి కాపాడు తల్లి. ఓం శ్రీ ఉప్పలి మషమ్మ దీవెన తోడి జమదగ్ని మామూలు దీవెన తోడి పరశురామయ్య దీవెన తోడి ఆ యొక్క సంతాన ప్రాప్తి గుర్తున్నా. తెల్లవారు నీకు సేవ చేసి నీ కళ్యాణం చేసారు. గట్టిగుండు దానిపై పడు గిన్నెలు ఎరుగుతాయి. మళ్ళీ రేపు వంట దానికి ఇబ్బంది అవుతుంది. అమ్మ నీవే పడడానికి ఏం లేదు పట్టుకుంటావా వస్తుంది చాలు. ఎలాంటి దుష్టగ్రహాలు కూడా వెంటనే పోవాలి. ఇంటున్నావా ఉప్పలి మషమ్మ నీ దీవెన తోడి రోగాల ముందు గుర్తున్నా. ఇది మాత్రం అవతలకి కదా మళ్ళీ నా చేతులకే రావాలి. తల్లి ఉప్పలి అమ్మ జమదగిన మామని పరశురామయ్య ముక్కోటి దేవతల సాక్షి మూల విరాట్ కాలి వాంగాలు ఉత్తున్న కాలు ఉగ్రభయం కలిసి గల శ్యామ మళ్ళీ మూర్తుల కన్నా మాయ విరాటి 12 కుండల కళ్ళ కొన్ని సారాయి దొప్పలు దూరణాలు పేగులు జంజరాలు ఈ యొక్క దండగా చదివిన ముక్కోటి దేవతల సాక్షి మూల విరాడి ఆ యొక్క ఈ యొక్క తెల్లని జీవనతోటి పరశురామయ్య జీవనతోటి ఆ యొక్క సంతాన ప్రాప్తి రస్తు తదాస్తు ఓం శ్రీం ప్రదర్శ మాష్యం ఆరోగ్యం దాస్తు బలమస్య గుర్తున్నా అంటున్నావా. దెబ్బగా ఇప్పుడు తీసిన వీడియో మొత్తం మళ్ళీ కొడుకు కూడా మన వీడియో చూడాలా అంటున్నావా. అప్పటి వరకు వాళ్ళ సంతాన ప్రాప్తి కలగాలి. నీ యొక్క దీవెన తోటి నీ రోగాల ముందు గుర్తున్నా. దెబ్బ రాకూడదు. ఇలాంటి గర్భదోషం ఉన్నా కూడా అంటే తొలగిపోవాలి. ముసలామ ఏమే పడదండి ఉత్తం పట్టుకో మరి పట్టుకో గట్టిగా ఉన్నాను. అన్నం పెట్టుకోవాలి. ఉప్పలి మషమ్మ దేవుని సంతానం కాదు. మీరేంది అడుగు సారీ దూరం అందరు మరి భూత పేద పిచ్చాలి పోవాలి. ఈ లోకల్ కొందరు గుర్తున్నా. దెబ్బ తాకొద్దు. చాలు పట్టుకున్నా పట్టుకోవా పట్టుకో ఐదు మరి ఐదు పట్టరామంటే మామని కలవాగానే ఉంది. విగ్రహారాలు విగ్రహారాలు కళ్యాణం చేసి ఉప్పలి మషమ్మ దీవెన తోడి వాళ్ళ కూడా వస్తుందిగా. మూత పెట్టి పిచ్చాచి గ్రహాలు వెంటనే పోవాలి. నొప్పు రోగాలు కీళ్ళొప్పు కాళ్ళొప్పు నడునొప్పు ఏదైనా ఉండాలిగా. నీ రోగం గుర్తున్నా. అన్ని మొత్తం చిక్కుమే పడి నిమ్మకాయ తీసేది మొగలు తీయాలి. మంచి దండం పెట్టి లేవమ్మా ఇంకా అందరూ అంటే కొబ్బరికాయలు ప్లేస్ కొట్టాలంటే అటు ఇచ్చి ఏమి లేకపోతే
చూసినా ఫ్రెష్ అప్పుడు తీసిస్తాను అది కూడా పొడి చెప్పుకుంటాడు కొట్టు ఎవరైనా కొట్టు. ఇంకో కొబ్బరికాయ తీస్తున్నా. ఎవరు గ్లాస్ కొట్టండి అందుకని పడుతుంది ఇప్పుడు ఓ పావుగంట పడుతుంది ఓ పావుగంట పడుతుంది అది 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 కాయలు ఇట్లా పట్టుకుంటే కూడా ఎంతసేపు వచ్చింది అది చెయ్యి గ్యాప్ ఉంది ఫ్రీగా లేదు. చాయ్ తాగే ఎన్ని చాలేదు. మొత్తం 11 లాభం. ఇప్పుడు లాభం ఎప్పటికీ లాభం. ఎప్పటికి లాభమే ఉండాలను. లాభం ఎప్పటికీ లాభమే. ఫస్ట్ గట్టి లేకపోతే 1 2 2 అను 2 అని గట్టిగా 3 4 5 ఇట్లా ఈ క్లాత్ దగ్గర అనుకో బాబా అట్లా అనుకో 7 ఓకే ఇంకా ఉన్నాయి కదా. ఓహో అవేనా మన దంచి. లాభం 2 3 జాలే ఇంకేమవుతుందా 4 5 ఉన్నది ఎగస్ట్రా సేమ్ కాదుగా. అక్క దాన్ని నింపుతుంది మరి. అగోది అవునా మన చేతిలోనే ఉంటది అట్లా. 2 ఇది లాస్ట్ లో చూస్తారు అప్పుడు ఇది ఇప్పుడు చూస్తారు. అది వస్తుంది ఒకటి వస్తుంది అక్క 4 వస్తాయి చూడు. లాభం ఎక్కువ ఉంది మాకు. అది మసీదు నమస్తే 4 ఇప్పుడు తింటారు ఇంకా అన్ని చికెన్ మటన్లు అన్ని తింటారు 4 ఎగస్ట్ వచ్చినాయి. 5 తాగిదు తినకుండా ఉండాలా నైట్ పూట అంటే పొద్దుకులా అంటే మార్నింగ్ నుంచి అదే అదే చెప్పలేదు తెలియదు అవును తినలేదు తీసుకోవాలి అందరూ సౌండ్ తీసుకొని నోట్లో పోయచ్చు డైరెక్ట్ గా వాళ్ళ అవి నోట్లో పోయినాయి.
అమ్మవారికి పెట్టేటుంది అక్క. వీలైతే దీన్ని ఒక వెయ్యి ఏదో వెరైటీ అమ్మవారు చాలా అందంగా ఉంది. సలిమంట పెట్టుకున్న చిన్నారులు మీరు నిద్రపోకుండా ఉండడానికి అసలు నిద్ర చెడగొట్టున్నారు. ఇది అమ్మవారికి పెళ్లి అంటండి. ఇప్పుడైతే యాటం కోసారంటండి. సో ఇది మనం చూడలేం కాబట్టి మనం లోపలికి వెళ్ళిపోవాలి. నీకు ఆ బాధ్యత నోట్ల నీళ్ళు పోయారా? పోస్తారు, పోయేది అయితే పోయారు, నిలకడియాలి. అమ్మవారికి అయితే కళ్యాణం చేసేసారు కదా. సో కళ్యాణం చేసేసరికైతే ఆ ముగ్గు వేసారుగా, అక్కడైతే అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారి ముందైతే యాటను కోస్తారనమాట. కోసి బలి చల్లుతారు కదా. సో ఇంటి చుట్టూ బలి చల్లాక అందరైతే మళ్ళీ పాలోల వరకు అయితే అందరూ మళ్ళీ తల స్నానాలు చేస్తారు. చేసేసాక ఇంకా మార్నింగ్ మొత్తం పూజ, ఇంకా అందరిని పిలిచేస్తే మార్నింగ్ భోజనాలు పెడతారు అనమాట. సో ఇప్పుడైతే బలి జల్లేసి గుమ్మడికాయ తీసి డిష్ అయితే తీసేస్తారు. చూసేద్దాం. వాళ్ళైతే యాటను కోసి బలి చల్లేటప్పుడు అయితే ఇలా డ్రెస్ అయితే మార్చుకుంటారు, శారీ అయితే కట్టుకొని ఇలా చేశారు. ఇంకా యాట యొక్క పేగులు ఇంకా అవి ఉంటాయి కదా లంగ్స్, అవి అయితే నోటితో పట్టుకొని అయితే ఇంకా అలా డ్యాన్స్ వేశారు. అదైతే నేను తీయలేదు, అంటే కొంచెం చాలా భయంకరంగా ఉందని. సో అలా చేశారనమాట. అవి చేసేటప్పుడు అక్కడ లేము అసలు చూడడానికి. అలా మొత్తం వాళ్ళైతే బ్లడ్ తోటైతే అక్కడక్కడ అచ్చులు వేసి అలా బలి చల్లేస్తారు. అవి చల్లాకైతే స్నానాలు చేస్తారు అందరూ.
ఇప్పుడైతే ఇలా పట్టుకొని అదే ఇలా చేశారు కదా, అదైతే పోల్దారం అండి. పెళ్లిళ్ళల్లో వేశారు కదా పోల్దారము. సో ఫస్ట్ గిట అలాగే చేశారు. సో ఇప్పుడు గిట పోల్దారం కుండలకు అమ్మవారి చుట్టూ పెట్టి కట్టారు కదా, అది పోల్దారం అనమాట. ఆ పోల్దారాన్ని మళ్ళీ గుడి మీద అయితే వేశారు. మళ్ళీ దాన్ని ఏం చేశారో తెలియదు కానీ అదైతే పోల్దారాన్ని తీసుకుపోయి గుడి మీద అయితే పెట్టారు. ఇంకా అవన్నీ ఇప్పుడు త్రిశూలం ఇంకా అవన్నీ అమ్మవారి వస్తువులు, అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ తీసుకొని పాలోల వరకు అయితే ఆ గుడి చుట్టూ తిరిగి ఇంకా అమ్మవారిని అయితే లోపల పెట్టేశారు. ఇలా చేశారు వీళ్ళైతే మొత్తానికి. సో ఇదనమాట ప్రాసెస్ మొత్తం. ఫస్ట్ మైలపోలు తీసి పెళ్లి చేశాక మళ్ళీ బలి ఇచ్చి ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టేశాక అమ్మవారి వస్తువుల్ని తీసుకొని ఆ గుడి చుట్టూ తిరిగి అమ్మవారిని అయితే లోపల పెట్టి పూర్తి చేశారనమాట. ఇలా జరిగింది. సో అందరం స్నానాలు చేసి అయితే మళ్ళీ రోజుకైతే రెడీ అయిపోయాము. ఇంకా అలా ఉందనమాట. ఇది పట్టు జాలి చిన్న పిల్లలు పట్టిస్తారు. మా అక్క కొడుకు వచ్చి మా చెల్లె కొడుకు వచ్చి మా తమ్ముడు ఇద్దరు భార్య భర్త చాలా మాత్రం మర్చిపోయి నేను ఇచ్చిన ఫలితం అదే చాలా కూడా నేను ఇచ్చిన ఫలితాలు మీకు ఇద్దరు ఎవరు లేదు. మళ్ళీ ముందు కల్లా చెప్పి సంతానం కలగాలి. ఇంకా మళ్ళీ కళ్యాణం కూర్చుంటాం మాట్లాడాలి. పూజ అయితే కంప్లీట్ అయిందనమాట. సో మాకైతే ఇంకా పిల్లలు కాలేదని అయితే అయ్యగారు అయితే ఆశీర్వదిస్తున్నారు. పనులు అయితే పెట్టి ఇంకా మంచి జరుగుతుంది, మీరు తినండి, మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా పూజ చేసుకోండి అని చెప్పారు. సో మేము గిట చాలా బాగా అనిపించింది. అయ్యగారి గిట దక్షిణ పెట్టి కాలు మొక్కేసాము.
సో ఇవాళకైతే పూజ అయితే అయిపోయింది. ఇంకా మలత రోజు అయితే జనాలు అందరూ వస్తారు. సో అప్పుడైతే కలుద్దాం. ఓకే. సో మార్నింగ్ అయితే మేము అందరం రెడీ అయితే వచ్చేసాం అనమాట. అక్కడనే ఇంకా వెళ్ళి ఇంటికి పక్కనే అనమాట అందరం. సో వెళ్ళైతే రెడీ అయితే వచ్చేసాం. చాలా మంది జనాలు అయితే మార్నింగ్ తినడానికి అయితే వస్తారు. పూజకు మాత్రం నైట్ మాత్రం ఓన్లీ పాలోళ్ళు మాత్రమే ఉంటారు. కూతుర్లు గిట్ట ఉండొచ్చు కానీ పాలోళ్ళు అయితే కంపల్సరీ అయితే ఉంటారు అనమాట. సో అందరైతే వచ్చి భోజనాలు చేశారు. సో ఇదనమాట పూజ అయితే చాలా బాగా జరిగింది కదా, మాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి కామెంట్లో. సో ఇప్పుడైతే అందరూ వచ్చేసి భోజనాలు అయితే చేసేద్దాం. అంతేగా, నువ్వంటే మినిమం ఉంటుంది మరి. మేము చేయం, నాకైతే బియ్యమే తెలుసు. బియ్యం నేను తీసుకుంటా, మీకు ఫోటోలు. సో భోజనాలకైతే ప్రిపేర్ చేసేస్తున్నారు అనమాట. పండగ అనేది మెయిన్ సండే చేశారు. సండే ముందు రోజు శనివారం రోజు నైట్ అయితే పూజ అంతా జరిగిపోతుంది. సో సండే రోజు అయితే అందరిని పిలిచి అయితే భోజనాలు పెట్టేశారు అనమాట. భోజనాలు పెట్టాక ఇవి తిన్న వస్తువులు ఇవన్నీ మాత్రం నిన్న తీశారు కదా గుంత, అందులో అయితే వేసేస్తారు. బయటికైతే ఏది వెళ్ళొద్దు. సో ఇది పండగ చేసి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అనమాట. సో ఇదే అనమాట పూజ అయితే ఇలా జరిగింది. వీడియో ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.